హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని రెండు బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీల గురించి మాట్లాడుకోబోతున్నాం. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్. ఏ ఇండస్ట్రీ బెటర్? స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, బాక్స్ ఆఫీస్, స్టార్ పవర్ అన్నింటినీ డీప్గా కవర్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. టాలీవుడ్, బాలీవుడ్ అంటే ఏంటి? సినిమా లవర్స్ అందరికీ ముందుగా క్లియర్గా ఉండాలి. బాలీవుడ్ హిందీ సినిమా ఇండస్ట్రీ, ముంబై బేస్డ్ ఉంటుంది. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా బాలీవుడ్ చాలా పెద్దది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఇలాంటి స్టార్స్ ఈ ఇండస్ట్రీలో టాప్లో ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, హైదరాబాద్ బేస్డ్ ఇండస్ట్రీ. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెలుగొందుతోంది. బాహుబలి, RRR, పుష్ప లాంటి సినిమాలు టాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఇప్పుడు ఎవరు బెస్ట్ అనేది తెలుసుకోవాలి. హిస్టరీ అండ్ ఎవల్యూషన్ అంటే ఎవరికి పెద్ద హిస్టరీ ఉంది. బాలీవుడ్ విషయానికి వస్తే 1930లో ప్రారంభమైంది. 90s అండ్ 2000స్లో హిందీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ బాలీవుడ్ను గ్లోబల్ బ్రాండ్ని చేశారు. ఇకపోతే టాలీవుడ్ 1921లో తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద వచ్చింది. బాహుబలి, RRR తరహా సినిమాలతో పాన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు. లేటెస్ట్ ట్రెండ్ చూస్తే టాలీవుడ్ బాగా ఎదుగుతోంది. ఇకపోతే స్టోరీ టెల్లింగ్స్ అండ్ జానర్స్. బాలీవుడ్ రొమాన్స్, డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ. దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, 3 ఇడియట్స్, కబీర్ సింగ్ లాంటి ఎమోషనల్ స్టోరీలు. ఓవరాల్గా బాలీవుడ్లో లవ్ స్టోరీస్ అండ్ మ్యూజిక్ ప్రాధాన్యత ఎక్కువే. ఇకపోతే టాలీవుడ్ యాక్షన్, మాస్ ఎంటర్టైనర్, మిథలాజికల్ ఎఫెక్ట్స్లో స్పెషలిస్ట్ లీళ్ళు. బాహుబలి, RRR, పుష్ప లాంటి భారీ విజువల్ గ్రాండియర్ సినిమాలు కూడా ఉన్నాయి. హీరోయిజం, స్ట్రాంగ్ కథనాలు టాలీవుడ్ స్పెషాలిటీ. సంపూర్ణంగా చెప్పాలంటే బాలీవుడ్లో ఎమోషన్ బలంగా ఉంటుంది. టాలీవుడ్లో మాస్ అండ్ యాక్షన్ బాగా వర్కౌట్ అవుతాయి. ఇకపోతే స్టార్ పవర్. ఎవరు స్టార్స్ టాప్? బాలీవుడ్ స్టార్ హీరోలు వచ్చి షారుఖ్ ఖాన్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పచ్చు. సల్మాన్ ఖాన్ మాస్ మెగాస్టార్. అమీర్ ఖాన్ పర్ఫెక్షనిస్ట్. రణ్వీర్ సింగ్ అండ్ రణ్బీర్ కపూర్ నెక్స్ట్ జనరేషన్. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలు. ప్రభాస్ బాహుబలి స్టార్. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. మహేష్ బాబు ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తే టాలీవుడ్ స్టార్ పవర్ గ్లోబల్గా పెరుగుతోంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ కంపారిజన్. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? బాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్ మూవీలు వచ్చి టాప్ 3లో దంగల్ 2000+ ఉన్నాయి. పఠాన్ 1050 కోట్లు, గదార్ 2 690+ ఉన్నాయి. టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్ మూవీలు RRR 1250 కోట్లు, బాహుబలి 2 1800 కోట్లు, పుష్ప 370+ కోట్లు. టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్తో గట్టి పోటీ ఇస్తుంది. ఇకపోతే మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఎవరి పాటలు బెటర్? బాలీవుడ్ మ్యూజిక్ విషయానికి వస్తే అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్, సోనూ నిగమ్ లాంటి గొప్ప గాయకులు. రొమాంటిక్ అండ్ సోలోఫుల్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. టాలీవుడ్ మ్యూజిక్ ఫోక్ బీట్స్, మాస్ బీట్ పాటలు ఎక్కువ. డిఎస్పి, థమన్, ఎంఎం కీరవాణి లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. నాటు పాట ఆస్కర్స్ గెలుచుకోవడం పెద్ద అచీవ్మెంట్. టాలీవుడ్ మాస్ బీట్స్, బాలీవుడ్ మెలోడీస్ టాప్. ఇకపోతే ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో ఈ విషయంలో ఎవరు టాప్? RRRకి ఆస్కార్స్,
BAFTA అవార్డులు రావడం టాలీవుడ్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళినట్టు ప్రూవ్ చేస్తుంది. బాలీవుడ్ ఇంకా ఎక్కువగా NRI మార్కెట్లో పాపులర్. ఫ్యూచర్లో టాలీవుడ్ ఇండియన్ సినిమా ఫేస్ అవ్వచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే బాలీవుడ్ ఇప్పటికీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, కానీ టాలీవుడ్ గ్రోత్ ఎక్స్ట్రాడినరీ. స్టోరీ టెల్లింగ్, బాక్స్ ఆఫీస్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ చూస్తే టాలీవుడ్ ఈజ్ ది టాప్. మీకు ఏ ఇండస్ట్రీ అంటే ఇష్టం? టాలీవుడా, బాలీవుడా? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.